హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఇప్పుడైతే రవ్వ దోశలకి కలుపుతున్నాను అనమాట. సో 2 గ్లాసులు వేస్తున్నాను. యాక్చువల్గా చాలా బాగుంటుంది టేస్ట్. రవ్వ దోశలు మాత్రం నాకు ఇష్టమే. గడిగడికి వేసుకొని తింటూ ఉంటాను. మా ఆయనకి శనగగుడ్లు తెమ్మన్నాను. ఇంట్లో శనగగుడ్లు అయిపోయాయి. ఏం లేదు, ఇప్పుడు మన ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఇలాంటి టీ గ్లాసు, 1 గ్లాస్ గోధుమ నూక, 1 గ్లాస్ మైదా పిండి, 2 గ్లాసులు వరిపిండి క్వాంటిటీ అనమాట. అందులో జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు పక్కన పెట్టుకున్న తర్వాత దోశలు వేసుకుంటే ఎక్సలెంట్గా వస్తాయి. సో అలానే ఇప్పుడు వరిపిండి వేస్తున్నా. ఎంత ఉన్నాయి చూడండి డబ్బాలు. మా అమ్మమ్మ వాళ్ళు కట్టినవి అనమాట. అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. ఇది ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. నా చిన్న కూతురు, పెద్ద కూతురు అయితే స్కూల్కి వెళ్ళారు. చిన్న కూతురు దిగబెట్టడానికి వెళ్ళింది, పెద్ద కూతురు చదువుకోవడానికి వెళ్ళింది అనమాట. ఫైనల్గా రవ్వ దోశలకైతే పిండి కలిపేసాను. ఇలా ఉండాలి, ఇలా రావాలన్నమాట. అప్పుడు కరెక్ట్ అన్నట్టు రవ్వ దోశలు బాగా వస్తాయి అన్నట్టు. స్నానంకి అయితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలి, అలానే చట్నీ చేయాలి, దోశలు వేయాలి. ఆ పని అంతా ఉంది. ఫస్ట్గా స్నానం చేసేయాలి. స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ధూపం వేయడానికి ఇక్కడ రెడీ చేస్తున్నా ఇళ్ళల్లో. సో పెట్టాను ధూపం వేయడానికి. ధూప్ స్టిక్ స్టాండ్ అయితే ఆన్లైన్లోనే తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది. దోశలు అయితే వేయాలి, ఎందుకంటే మా ఆయనకి డ్యూటీ టైం అయిపోతుంది. చట్నీ అయిపోయింది, మా ఆద్గడ్ మిక్సీ కొట్టేసాడు అనమాట. దోశలు రుబ్బు కలిపింది ఉంది, ఒకసారి కలిపేసి బాగా ఉప్పు చూసుకొని సరిపోతే ఇంకా దోశలు వేసేసుకోవడమే. ఇంకా రవ్వ దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను తినాలండి వేసుకున్నా. మా ఆల్గడ్ కూడా తినేసారు. 2 దోశలు, మా ఆయన 2 దోశలు, లెనిష్కాకు 1, నాకు 3. ఎలా ఏడుస్తుంది చూడండి. ఎప్పుడు ఇలానే అల్లరి పెడుతుంది అనమాట. అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి. టిఫిన్ చేయట్లేదు ఈరోజు. బ్రెడ్ కావాలి, తెల్లవారుసరికి బ్రెడ్లు గట్ట లేవు. ఉట్టుకుట్టి నచ్చామంటే మాత్రం దెబ్బలు పడితే చెప్తున్నా. తిండి తినాలి. అదిగో అందరు పిల్లలు తింటానరట, నువ్వు ఒక్కదానివే తినట్లేదట. తినేస్తావా దోశ? దోశ తినకపోతే వీడియో చేస్తాను. రా తిను, తిను. కొట్టేస్తారు లేదంటే. సారీ అమ్మా, సారీ తల్లి, సారీ. వీడియో తీస్తాను. సారీ వేస్తాను. ఫస్ట్ తిను, వేస్తాను. సారీ అమ్మా. ఆడు మంచుడు కదా, ఆడుతో ఆపియాలి వీడియో. మరి తింటావా? ఆపి, నువ్వు ఆపి, నొక్కి స్విచ్ నొక్కి తింటుండి, నొక్కి తింటుండి. ధూపం బాగా వచ్చింది ఇప్పుడైతే. ఈరోజు మా తమ్ముడైతే టమాటీ కూర తింటాను అంటున్నాను అనమాట. చిక్కుడుకాయలు ఉన్నాయి వండుతానంటే వద్దనిసాడు. సో అందుకోసం ఆడే కోసి ఆడే తాలింపు పెట్టేసాడులేండి. నేను లోపల వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి వచ్చేసరికి. సో ఇప్పుడైతే జస్ట్ నేను మూత పెట్టడానికి వచ్చాను. అలానే రైస్ కూడా పెట్టేసాడు అనమాట. ఆడికి వంట నేర్పించాను, వంట అంతా వచ్చేసింది. ఇంకా నాకు పని తప్పిపోయింది. అమ్మకైతే అన్నం కలిపి తీసుకొచ్చాను అనమాట. తినేస్తుంది. నువ్వు గుడ్ గర్ల్ కదా మామా. లేని ఆపియాలా? అన్నం తింటానువా? ఆకి వచ్చులు. టమాటీ కూరతోనైతే అన్నం తినేసానండి. ఎక్సలెంట్గా ఉందనమాట ఈరోజు కర్రీ అయితే. మాత్రము కారం వేయడం వల్ల ఆ టేస్ట్ మరి కొంచెం పెరిగింది. సో ఇంకా ఫస్ట్ నేనే తినేసాను. 2 సార్లు అన్నం పెట్టుకున్నాను ఈరోజు. ఆకలి వేసింది బాగా కూర వల్ల. ఇంక ఇప్పుడైతే సపోర్ట్ పళ్ళు తింటాను. యాదగా నవ్వుతాడు. ఏట్రా నిజాలు చెప్పినా నవ్వుతుంది. సో ఇప్పుడు సపోర్ట్ పాటు తినేస్తే ఆ నారిక మంట తగ్గుతుంది అనమాట. కానీ ఎందుకో ఆ కారం ఎక్కువ అనిపించింది, కానీ ఆ స్పైసీ వల్ల టేస్టీగా ఉంది. కూడా ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఈ మధ్య ఏంటో వర్షాలు పడిపోతున్నాయి. ఏట్రా పాకుండలు కావాలడు మాదిగడికి వర్షం పడుతుంటే. మళ్ళీ ఎండిపప్పు చూస్తుంది ఏంటి వర్షం అనేసి. టైం అయితే ఇప్పుడు 7:30 అయ్యిందండి. మా ఆయన అయితే నన్ను వదిలేసి పెళ్లికి వెళ్తారు చూడండి. నైట్ టైం మ్యారేజ్ అంట. మళ్ళీ నన్ను నేను ఇలా చేస్తాను. పెళ్ళికి వెళ్ళాలి వెళ్ళాడు. మాట్లాడట్లేదు చూసారు, వెళ్ళిపోతారు. అలిగారు. యాక్చువల్గా నిన్నైతే ఇది కొత్తది వచ్చిందండి మా ఇంట్లోకి.
ఇక్కడ ఉన్న టేబుల్ అయితే తీసేసి అదే ఒక వార్డ్రాబ్ లాగా చిన్నది ఉండేది కదా, అది తీసేసి వేరేగా పెట్టేసాము. ఇందులో అయితే నా జ్యువెలరీ అంతా పెట్టేశాను అనమాట, సర్దేశాను. ఇదైతే చాలా బాగుంది, క్వాలిటీ కూడా ప్రొడక్ట్ అయితే బాగుంది. ఇది యాక్చువల్గా అమెజాన్లో తీసుకున్నా, ఫ్లిప్కార్ట్లో అయితే లేదనమాట. మీకు ఫ్లిప్కార్ట్లో దీని మోడల్లో ఉన్న ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను, కొనుక్కోండి, చాలా బాగుంది. సరే తిను. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ వార్డ్రాబ్ అయితే ఉంది కదా, ఇవన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. అందుకోసం నా దగ్గర ఉన్న సామాన్లు చాలా అంటే చాలా ప్రమోషన్స్కి వచ్చిన క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ అవసరమైనవి తీసేసి పెట్టేసి మిగతావి పక్కకు పెడద్దామని చెప్పేసి, మా ఆయన ఎలాగో లేరు కాబట్టి పని పట్టుకున్నాము, మా ఆగ్గాడు నేను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం, చూద్దాం ఏమేమి సామాన్లు ఉన్నాయో. చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం. ఇందులో ఏ ఎక్స్పైర్ అయిపోయో బాగున్నాయో కూడా నాకు తెలియదు అనమాట. సో ఈ డబ్బాకి ఈ రోజు అన్ని క్లీన్ చేసేద్దాం. ఇంకో డబ్బా ఉంది. ఇవి యాక్చువల్ గా పౌడర్స్, అంటే ఆల్స్ గుడ్నెస్ బ్రాండెడ్వి. ఓపెన్ కూడా చేయలేదు, అవి కూడా పంపే. సో ఇవి వద్దు, చాలా వరకు కొన్ని ఓపెన్ చేస్తూనే ఉన్నాయి, మళ్ళీ పౌడర్ అంతా బయటికి పడిపోతుంది. అందుకోసము ఇవి పంపేద్దాం. ఇక్కడ ఇలా వేసేసాను, అలోవెరా జెల్లు, రోజ్ వాటర్లు చాలా వచ్చాయండి ప్రమోషన్స్ కి. సకానికి సగం ప్రమోషన్ ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అయ్యేవారు కాదనమాట బ్రాండ్. కొన్ని ఫస్ట్ వాళ్ళు ఎలా చెప్పేవారంటే, బ్రాండ్ మీకు డబ్బులు ఇచ్చేస్తాం మీరే కొనిసుకోండి అని అనేవారు. చాలా వరకు ప్రొడక్ట్లు మా డబ్బులతో కొనుక్కునే ఉండేవి, తర్వాత అయితే వాళ్ళు అప్రోచ్ అయ్యేవారు కాదు. సో అలా కూడా చాలా వరకు డబ్బులు లాస్ అయ్యాయి. కొన్ని ప్రొడక్ట్స్ అయితే మాత్రం చాలా వరకు వాళ్ళు పంపించినవి కూడా ఉన్నాయి, ప్రమోషన్స్ చేసినవి, కొన్ని అయితే చెయ్యనివి. సో అలాగా ఇన్ని ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. చూడండి, ఇదేదో అనకూడదు కానీ షాప్ పెట్టవచ్చు వీటితో అన్నట్టు ఉన్నాయి. డేజ్ చూడండి, ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట. టోటల్ ఇవైతే అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇందులో పెడతాను. ఇప్పుడు పెట్టడమే కానీ ఒకసారి కూడా రాసుకున్నదే ఉండదు. నేను చాలా తక్కువ వాడతాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ ప్రొడక్ట్స్. సో దానివల్ల ఏవి అవ్వవు నాకు ఇంట్లోనే, అలాగ ఉండిపోతున్నాయి. సర్దేశాను, అవసరమైనవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇగోండి. సో ఇవైతే చేంజ్ చేశాను, ఈ పెద్ద డొక్కు తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఆ యొక్క 2 డొక్కులు వచ్చేసరికి ఇక్కడ పెట్టినాను అనమాట. సో ఇవైతే మొత్తం మేకప్ అన్నట్టు, అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు రాసుకోవడానికి. నేను యాక్చువల్గా ఓన్లీ ఇది ఒక్కటే యూజ్ చేస్తానండి, మిగతావి ఏవి యూజ్ చేయను అనమాట. బట్ ప్రమోషన్స్ అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు లైట్గా పార్టీస్కి వెళ్ళినప్పుడు గట్రా రాసుకుంటాను. ఇవన్నీ ఇంకా స్టిక్కర్స్ అవి అన్నట్టు. సంసారం ఇల్లు అన్నాక తప్పదు కదా. సో ఇగోండి, ఇక్కడైతే ఇవి ఈ ఫ్రంట్ షేడ్ మొత్తానికి వచ్చాయి అనమాట. ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఓన్లీ ఇందులో సర్దేశాను. చెత్త అయితే 2 కవర్లు నిండుగా వచ్చిందనమాట, మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్. అవన్నీ పాడేయడమే, మరి ఏం చేస్తాం, ఏం చేయలేము కదా.